థ్యాంక్స్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకుంటే సినిమా కింద క్రేజ్ రాదు. ఇష్క్ సినిమా నేను చాలా అప్పుడు సినిమా ఉంది, నాకు 10 ఫ్లాప్లు అండి. ఆ సినిమాకి నార్మల్గా గెస్ట్ లాగా ఎవరు పిలిచినా కూడా పెద్ద హీరోలు వాళ్ళ దృష్టిలో ఇతను అయిపోయాడు, హీరో అయిపోయాడు, ఎందుకు మనం వెళ్తే మన టైం వేస్ట్ అలా అనుకుంటారండి. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా నా జెన్యూనిటీ అంటే ఆయనకి నాలో ఏం వచ్చినా నాకు తెలియదు కానీ వెళ్ళి అడిగానండి, సార్ ఇలా నా సినిమా ఆడియో తీసుకోవడం రావాలి అంటే 3 ముక్కలు, నితిన్ నీకోసం వస్తాను వెళ్ళు, ఎప్పుడు ఎక్కడ, దీని తప్పించి నేను వేరే ఒక మాట అడగలేదు. తను వచ్చాడు, తను రావడంతోనే ఆ సినిమా ఇష్క సినిమా మీద వచ్చింది క్రేజ్. అసలు పవన్ కళ్యాణ్ గారు బయటికి రారు, ఫస్ట్ టైం వచ్చాడు అని వచ్చింది క్రేజ్. ఆ పాజిటివిటీతో ఆ సినిమా సపరేట్ అయింది. తర్వాత ఈ సినిమాలో ఆయన పేరు, ఆయన సాంగ్, ఆయన ఖుషి సినిమా సీన్, సో ఎక్కడ కూడా మేము ఆయన పేరుని ఎక్కడ కూడా తన రేంజ్ ఆ సినిమా సాంగ్ రేంజ్ తగ్గకుండా మా టీం అందరం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాట చేసాము. ఎందుకంటే మా టీం అందరూ కూడా ఆయన ఫ్యాన్సే, మా డైరెక్టర్, ఎడిటర్, మాస్టర్ అందరం కూడా ఆయన ఫ్యాన్సే. అందుకే ఆ పాట ఎంత బాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫిల్మ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ. ముందు కూడా ఇలా కష్టపడతాను డెఫినెట్గా. థ్యాంక్ యూ.